మీ హయాంలోనే క్లీనింగ్ లేకపోవడం వల్లనే కదా బుడమేరు పొంగి మీ నియోజకవర్గం మొత్తం మునిగిపోయింది అన్న ఆరోపణ ఉంది. అదేం కాదు, అది బుడమేరు ఈ మధ్య కాలంలో అంటే 2004 నుంచి మొన్న 24 వరకు కూడా ఎక్కడా కూడా బుడమేరు విజయవాడ నగరం మీదకి రాలేదు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా విస్మరించి ఇప్పుడు మారుతున్నటువంటి కాలంలో ఎక్కడ ఎంత వర్షపాతం నమోదవుతుంది, ఆ వర్షపాతం మూలంగా ఏ ఏ ప్రాంతాలకి ఎఫెక్ట్ అవుతుంది, ఏ ప్రాంతాల్లో అధికార యంత్రాంగం పనిచేయాలి అని చెప్పని పూర్తిగా ఈ బుడమేరు వరదల విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. రేపు మార్నింగ్ 8 గంటలకు వరద వస్తుందని అంటే ఈరోజు మధ్యాహ్నం కలెక్టర్ మీటింగ్ పెట్టుకున్నాడు. ఇరిగేషను, రెవెన్యూ, మున్సిపల్ అన్నీ కూడా ఆయన చేతిలో ఉంటాయి. ఆయన అప్పటికప్పుడు అందరినీ ఖాళీ చేయించి అప్రమత్తం చేసి ఖాళీ చేయించాల్సినటువంటి అధికార యంత్రాంగం. మీకు ఇంకో విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి రెవెన్యూ కానీ లేకపోతే తుఫాన్కి రిలేటెడ్గా ఉన్నటువంటి శాఖల మంత్రులు ఈ బుడమేరు మునిగిపోయినటువంటి సందర్భంలో ముందుగా 24 గంటల ముందుగా ఫోర్కాస్ట్ చేసినప్పటికీ కూడా ప్రజల్ని అప్రమత్తం చేయలే, అధికారులని అప్రమత్తం చేయలే, ఎక్కడికక్కడ వదిలేశారు. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోయి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారు. దానికి పూర్తి బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వము, అధికార యంత్రాంగము, ప్రజాప్రతినిధులు. కానీ మునిగిపోయినటువంటి సందర్భంలో ప్రభుత్వం వచ్చి మీ ఇంట్లో పాడైపోయినటువంటి సామాన్ని పరిగణలో తీసుకుంటాము, మీ ఇంట్లో పాడైపోయినటువంటి స్కూటర్లను ఇస్తాము, మీ ఇంట్లో పాడైపోయినటువంటి వాటికి ఇన్సూరెన్స్ చేస్తాము అని చెప్పని ప్రగల్భాలు పలికి ముఖ్యమంత్రి సహాయ నిధికి 1000 కోట్ల దాకా డబ్బులు వస్తే 650 కోట్లు ఎంతో ప్రజలకు ఇచ్చారు. ప్రజలకి ఇప్పటికీ కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి గేట్ల దగ్గర అర్జీలు ఇస్తే కూడా గేట్లు వేసేసారు తప్ప సమూలంగా అందరికీ కూడా పూర్తిగా సంతృప్తిగా డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేయలేదు. పైగా బుడమేరుకి 500 కోట్లు 1000 కోట్లతో పెట్టి దాన్ని ఇచ్చేస్తామని చెప్పారు. 2 సంవత్సరాలు అయింది, అతీగతి లేదు. కాబట్టి ఇది పరిస్థితి. మా ప్రభుత్వంలో మీద ఆరోపణలు చేయడానికి కాదు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పూర్తి చేయాల్సిన పనులని కొన్ని ఉంటాయి. ఆ సందర్భంలో చేయకుండా గత ప్రభుత్వం మీద నిందలేస్తూ కాలక్షేపం చేస్తే ప్రజలు ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాన్ని సరైన టైంలో వెల్లడిస్తారు. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే బోండా ఉమా గారు కూడా మీకు కౌంటర్గా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే కొంచెం పట్టాపట్టినట్టుగా వాళ్ళ హయాంలో జరగలేదు, ఇప్పుడు మా హయాంలో జరుగుతుంది కాబట్టి కక్ష సాధింపుగా మాట్లాడుతున్నారని చెప్పేసి అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటి సార్? మేమేం చెప్పామనేది ఆలోచన చేస్తారుగా ప్రజలు. మేము 33,000 ఎకరాలు తీసుకున్నారు, 7 సంవత్సరాలు పరిపాలించారు, మీరేమీ కట్టలేదు, 22 సంవత్సరాలు అయింది, 50,000 కోట్లు అప్పు చేశారు, 6,000 కోట్లు బడ్జెట్లో పెట్టారు. మళ్ళీ ఈ 50,000 ఎకరాలు మీ చేతిలో ఉన్నది కాకుండా ఇంకా 50,000 ఎకరాల కోసం మీరు ల్యాండ్ ఎక్విజిషన్కి పోతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము దృష్టికి తీసుకువెళ్ళి మీకు ఒకటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, తెలుగుదేశానికి భయం లేకపోతే 2029 ఎన్నికల్లో గెలుస్తామని ధైర్యం ఉంటే 28కే రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని అనుకుంటే శాసనసభలో తీర్మానం ఎందుకు పెడతారండి? శాసనసభలో ఈ రాజధానికి మార్చడానికి అవకాశం లేకుండా చేస్తున్నాము అని చెప్పని శాసనసభలో మాట్లాడారంటే మళ్ళీ గెలవరని, ప్రజలు వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారని అనే ఒక అసలు లెజిస్లేటర్ అంటే ఏంటి? లెజిస్లేచర్ అంటే ఏంటి? దిగువ సభ, ఎగువ సభ, అసెంబ్లీ, కౌన్సిల్. ఏ రాష్ట్రంలో అయినా 2 ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒక సభలో తీర్మానం పెట్టి ఇంకో సభలో తీర్మానం పెట్టకుండా ఉంటే అది అంగీకారమా, ఆమోదయోగ్యమా? అంటే గతంలోనే వాళ్ళు ఆమోదం పెట్టినట్టు చెప్తున్నటువంటి మాట టీడీపీ నాయకులు కానివ్వండి, కౌన్సిల్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఈరోజు ఈ డేటెడ్తో చేసేటటువంటి తీర్మానానికి లెజిస్లేచర్ నుంచి పంపాలి అని అంటే 2 కలిపి పంపితేనే సంపూర్ణమవుతుంది. అంతే తప్ప మీరు అంటే మేము గతంలో చేసాము దాన్ని ఇప్పుడు లెజిస్లేచర్లో మేము దాన్ని కంప్లీట్ చేస్తున్నాం. లెజిస్లేచర్ కరెక్టే. లెజిస్లేటర్ అంటే అర్థం ఏంటి? ఓన్లీ శాసనసభ కాదు కదా, రాష్ట్ర విభజన కూడా అసెంబ్లీలో జరిగింది, కౌన్సిల్లో కూడా జరిగింది కదా. మరి అందాక వస్తే తీర్మానం గురించి మాట్లాడుతున్నారు. కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా 5 years ఇవ్వండి అని. మరి మీరు ఎందుకు దాన్ని క్లోజ్ చేశారు? మరి మీరు ఎందుకు దాన్ని పట్టించుకోలేదు? మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వం కొల్లుడే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రత్యేక హోదా మూలంగా ఉపయోగం లేదు అని చెప్పని ఒక ఇంప్రెషన్ ఇచ్చారు? అది కాదు, విభజన చట్టంలో ఉన్నటువంటి
పోలవరం కేంద్ర ప్రభుత్వం నిర్మించాలి అని చెప్పని ఉన్నది. కేంద్ర ప్రభుత్వం నిర్మించాలంటే కేంద్ర ప్రభుత్వం చేతిలోంచి మీరు ఎందుకు తీసుకున్నారు? దీనికి సమాధానం చెప్పాలిగా. ఈరోజు అమరావతి గురించి తీర్మానం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వము పార్లమెంటు ఆమోదించినటువంటి క్యాబినెట్లో రెజల్యూషన్ అయినటువంటి దాన్నే మీరు పట్టించుకోకపోతే ఊరికినే ఇక్కడ రెండో దశ రైతులని మభ్యపెట్టడానికి డ్రామాలు ఆడటానికి మీరు ఇది కేవలము భయపడి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వస్తే మారుస్తారేమో అనే ఒక భయంతో మీరు పెట్టారు. దాన్ని మార్చాలనే ఉద్దేశం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్లియర్గా చెప్పాం.